అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మందాకృష్ణ మాదిగన్న గారికి మాట ఇచ్చారో దానికి కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి సర్వే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సో ఆ ఏకసభ్య కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ నివేదికను త్వరలో నివేదిక ఇవ్వనున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన టైంలో ఆయన ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఎస్సీ వర్గీకరణకు ఎలా అమలు చేయాలి, ఏ విధంగా అమలు చేస్తే మాదిగ ఉపకులాలకు అభివృద్ధి, విద్యా ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా చెందుతారు, వాళ్లకు ఎలాంటి అవకాశాలు దక్కుతాయని ఆయనకు అవగాహన ఉంటుంది కాబట్టి సో ఆయన కొద్దిగా టైం లేట్ అయినా ఆయన ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారని గతంలో చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మందాకృష్ణ మాదిగన్న గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయనను కలిసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో కొన్ని చెప్పడం జరిగింది. అక్కడ చర్చించిన విషయాలను ఏకసభ్య కమిషన్ సర్వే వేసి జిల్లాల వారీగా అమలు చేస్తామని, అలాగే జిల్లాలలో ఏ కులం ఎక్కువ అంటే ఆ కులానికి తగ్గట్టుగా రిజర్వేషన్ ఇస్తారని ఆయన తెలియజేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మార్చి నెలలో వన్ మ్యాన్ కమిషన్ నివేదిక, అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ రెండు మార్చి నెలలో అమలు చేయనున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణ మాదిగన్న గారి మాట నిలబెట్టుకోవడం, అలాగే ఎస్సీ వర్గీకరణ అమలయ్యేంత వరకు గవర్నమెంట్కు సంబంధించి ఏ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయొద్దని మందాకృష్ణ మాదిగన్న గారు ఏదైతే హెచ్చరించారో దానికి కట్టుబడి ఈ రోజున ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి గవర్నమెంటు ఆయన మాటను నిలబెట్టుకోవడానికి ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇస్తామని వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరిగింది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు మార్చి నెలలో వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాతనే మెగా డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది. సో ఇలాంటి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్ను అందిస్తాను. మీరు నాకు చేయవలసిందల్లా ఏం లేదు, మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని